వరద ఉధృతికి శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని జిల్లెడుపాడు గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అయితే గ్రామంలోకి వెళ్లాలన్న వంశధార నదిని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో పునరావాస కేంద్రానికి కూడా తరలించలేని పరిస్థితి. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందం రంగులకి దిగింది. గ్రామస్తులను తరలించడానికి వీలు లేకపోవడంతో బోటు మీద వెళ్లి గ్రామస్తులకు ఆహారం, మంచినీళ్లు అందించారు. మరోవైపు వంశధార వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా అంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు గ్రామస్తులు. జలదిగ్బంధంలో ఉన్న జిల్లెడుపేట గ్రామంలోని తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ఒక ముంపు గ్రామం అనేటువంటి జిల్లోడిపేట గ్రామం దగ్గరలో ఉన్నాము. జిల్లోడిపేట గ్రామానికి వెళ్ళాలి అంటే దాదాపు ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. కానీ దానికి ముందు వచ్చేటటువంటి కల్లట అనేటటువంటి ఒక గ్రామం దగ్గర ప్రస్తుతం మనం ఆగిపోయామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నార్మల్ గానే జిల్లేడుపేటకి రోజు కూడా పడవలోనే ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ గతంలో కూడా చాలా వరకు బ్రిడ్జ్ కట్టాలని చెప్పి కూడా చాలా వరకు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అల్పపీడనం కారణంగా వచ్చినటువంటి వర్షం, అదేవిధంగా ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఒరిస్సాకు సంబంధించి వర్షాలు విపరీతంగా రావడంతో దానికి సంబంధించినటువంటి గొట్టా బ్యారేజ్ కి సంబంధించినటువంటి వాటర్ ఉద్రిక్తత ఎక్కువగా, నీళ్ల ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో దాదాపు 10 గ్రామాలు ముంపుకు గురయ్యాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ప్రస్తుతం జిల్లేడుపేట గ్రామం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పరిస్థితి కూడా ఇక్కడ నుంచి పడవల మీద విలేజ్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉండేటటువంటి గ్రామస్తుల్ని ఇక్కడ ఉండేటటువంటి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నా కూడా ప్రస్తుతానికి సాధ్యం కాని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని తీసుకురావాలి అన్నా సరే మళ్ళీ పడవల్లోనే వెళ్లి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది చాలా వరకు గ్రామస్తులకి అంత సేఫ్ కాదని చెప్పి ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఏదైతే ఫైర్ ఇంజిన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని కూడా ఇక్కడి నుంచే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని డైలీ సదుపాయాలన్నీ కూడా ఇక్కడి నుంచి, అంటే భోజనం వస్తువులు అన్ని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామము మధ్యలో ఉంది, చుట్టూ కూడా జల దిగ్బంధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. గ్రామస్తులు కూడా లోపల నుంచి బయటకు రానటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నాయి. కల్లట గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, యాక్చువల్లీ మామూలుగా మాకు తెలుసు జిల్లేడుపేట గ్రామం ఎప్పుడు కూడా పడవ మీద ప్రయాణం చేసేటటువంటిది. బట్ ఇప్పుడు ఏవైతే 10 గ్రామాలు, ముంపు గ్రామాల్లో ఇది కూడా ఒకటి. సో ఆ లోపల ఉండేటువంటి ప్రజలు ప్రస్తుతానికి ఎలా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఎలా వెళ్తున్నాయి? ఇటీవల ఈ 2 రోజుల వర్షానికి బాగా వాటర్ అనేది వంశధారకి ఫ్లో వచ్చిందండి. దానివల్ల మహేంద్ర తానేకి బ్యాక్ ఫ్లో రావడంతో ఆ ఊరు మొత్తం ఇప్పుడు కాకుండా మెడిసిన్ అలాగా ఇంకా వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా ప్రొవైడ్ చేస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. పంట పొలాలు కూడా ఇక్కడ ఒక 500 ఎకరాల వరకు వరి అనేది మునిగిపోయిందండి. అలా ఇప్పుడు పట్టదశలో ఉండడంతో అది పూర్తిగా మరి దేనికి కూడా పనికి రాకుండా పోతుంది. దానిలో భాగంగా మాకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇస్తారని కోరుకుంటున్నామండి. ఇప్పుడు దాదాపు ఆ గ్రామంలో ఎంత మంది గ్రామస్తులు ఉన్నారండి అక్కడ చిక్కుకుని? ఒక 200 వరకు ఉంటారండి. అందులోనే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి. వాళ్ళకి మెడిసిన్ కానీ ఇప్పుడు మనం చూస్తుంటే వైరస్ లో వస్తున్నాయి, వాళ్ళకి మెడిసిన్, ఫుడ్ కూడా సరిగ్గా పాలు అలాంటివి ఏమైనా నిత్యావసరకులు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అసలు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మీ రిలేటివ్స్ ఉన్నారని చెప్తున్నారు కదా, సో ఎవరితోనే మాట్లాడే ప్రయత్నం? అంటే వాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఓన్లీ మొబైల్ త్రూ ఉందండి. అది కూడా వాళ్ళకి ఛార్జింగ్స్ అన్ని కరెక్ట్, ఎలక్ట్రిసిటీ కరెక్ట్ లేకుండా అది కూడా కొంచెం కష్టం అవుతుంది. ఏదైనా కమ్యూనికేషన్ మాకు ఒక మోడ్ ఉందంటే అది ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళే వెళ్ళి అక్కడ ఏమవుతుందని మాకు చెప్తున్నారండి. వీళ్ళ ద్వారా ఎస్డీఆర్ఎఫ్ వాడుకొని వాళ్ళని తెచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటదండి. ఇక్కడ ఇల్లు అనేవి కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వేగంగా చర్యలు తీసుకోండి కోరుకోండి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఇక్కడ చూసారా అండి? లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం. కాబట్టి లాస్ట్ హుదూద్ తుఫాన్ అప్పుడైతే ఫుల్ గా వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేశారు ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి. కాకపోతే ఇది 2-3 సంవత్సరాల్లో ఇది రావడం. ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ వాళ్ళు తెలియకుండా వచ్చారు ఇటువైపుకి, మళ్ళీ అటు వెళ్ళలేకపోయారు. అప్పుడు మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళి ఇచ్చేస్తే అటువైపు వాళ్ళ బోట్ వెళ్ళింది, నాటు బోట్ మీద వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నదిని దాటుకొని వెళ్ళాలి. సాధారణంగానే వాళ్ళు రోజు పడవల్లోనే ప్రయాణిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు గ్రామస్తులే ఓన్ గా పడవను రన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి అటువైపు నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడికి పరిమితం అయిపోయారు. అలాగే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ కేవలం వంశధార మాత్రమే కాదు, ఏదైతే మహేంద్ర తనియా ఉందో మహేంద్ర తనియా వంశధార రెండు కలిపి ప్రవహిస్తున్నటువంటి నది వీళ్ళకి ఆనుకొని ఉంది కాబట్టి సాధారణంగా ఇంకా ఫ్లోటింగ్ అనేది వాటర్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకి గొట్టా బ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడూ నమోదవనంత విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 98,000 క్యూసెక్ల వాటర్ ప్రస్తుతానికి ఇప్పుడు రిజిస్టర్ అయింది. కాబట్టి ఇంకాస్త ఎక్కువైతే మాత్రం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా కనీసం ఇళ్ల నుంచి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గుమ్మం దగ్గరికి కూడా వాటర్ వచ్చి ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో కేవలం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే అక్కడికి వెళ్లి వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా ఉత్తరాంధ్ర మొత్తం వచ్చినటువంటి
జరిగినటువంటి ఈ ఈ విపత్తు కారణంగా సీఎం ఇప్పుడే సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది సంబంధిత అధికారులతో. అయితే సీఎం ఇప్పుడే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తులు ఇందులో వాళ్ళందరికీ కూడా 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే వైజాగ్ కి సంబంధించి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి 2 వృద్ధ జంట మరణించడం జరిగింది. అదేవిధంగా పార్వతీపురంలో ఒకరు మృతి చెందడం జరిగింది. సో ఇలా ఎవరైతే ఈ విపత్తు కారణంగా మరణించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ప్రస్తుతానికి కుటుంబానికి 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఏవైతే పంట పొలాలు ఉన్నాయో పంట పొలాలు నీట మునిగిపోయినవి, పంట నష్టం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి సంబంధించి కూడా నష్టపరిహారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా సరే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఇలాంటి గ్రామాలన్నీ కూడా ఎక్కువగా నీట మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లోటింగ్ అనేటటువంటిది ఇలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు కాబట్టి ప్రజలెవరు కూడా పానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు అని మాత్రం అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.